అనంతపురం అరుణోదయ కాలనీలో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చాడు. తన భార్యకు తనకు గొడవలు పెడుతున్నారనే కక్షతో చిన్నారిని చంపేశాడు నిందితుడు పెన్నయ్య. కుమారుడు సుశాంత్ కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు గోవింద్ హరి, నాగవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రే బాలుడిని హతమార్చి ఇంటి వెనుకున్న దోబీ ఘాట్లో పూడ్చిపెట్టినట్లు నిందితుడు పెన్నయ్య పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. అభంశుభం తెలియని బాలుడిని చంపేయడాన్ని తల్లిదండ్రులు, స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. లోకం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నాడనే అనుకున్నా సార్. నేను ఇంట్లో ఉండే బిడ్డని ఎత్తుకొని పోయి వాడు చంపేసి నాశనం చేసినాడు సార్. వాడు నా కొడుకుని మేము ఇంట్లో నుంచి పోయేటప్పుడు కూడా వాడు చూస్తానే ఉన్నాడు సార్. అంటే వాడితో మనకి ఏం లే అని చెప్పేసి పోయినా సార్. నేను పోయింటేనే వాడు ఇట్లా నెగ్లెక్ట్ చేసేసినారు. వాడు పోయి తీసుకొని పోయి నా కొడుకుని ఎట్టంటే అట్లా కొట్టి చంపినాడు సార్. అట్లా వాడైతే అసలు బతకకూడదు సార్. వాడికి ఎన్కౌంటరే కావాలని అంటే తను వాళ్ళ భార్య భర్తలు ఏదైనా విషయం కూడా వచ్చిందంటే సార్ మా దగ్గరకు వచ్చి ఉంటాను సార్. ఆమె రైట్. ఇక బాలుడి మర్డర్ గురించి మరిన్ని డీటెయిల్స్ జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ శ్రీ. భార్య తన నుంచి గొడవపడి దూరం కావడానికి కారణమైందంటూ మరో మహిళ కుమారుని దారుణంగా చంపేసిన ఘటన అనంతపురంలో కనకలం రేపింది. అనంతపురం నగరంలోనే అరుణోదయ కాలనీలో నివాసింటున్నటువంటి ఈ గోవింద హరి, నాగవేణి దంపతుల కుమారుడు నాగ సుశాంత్ ను 5 సంవత్సరాల బాలుడు పక్కింట్లో ఉంటున్నటువంటి ఆటో డ్రైవరు పెన్నయ్య దారుణంగా హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న అర్ధరాత్రి గోవింద హరి దంపతులు సుశాంత్ నిద్రపోతుండగా ఇంట్లోనే వదిలేసి టిఫిన్ కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ కు వెళ్లారు. అయితే వారు తిరిగి వచ్చి చూసేటడికి బాబు ఇంట్లో కనిపించలేదు. ఆ బాబు కోసం వెతకగా ఆచూకీ దొరకపోవడంతో ఆదివారం రోజు అనంతపురం 3 టౌన్ పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అయితే ఈ బాలుడి ఆచూకీ కోసం దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ గోవిందహరి ఇంటి సమీపంలో ఉన్నటువంటి పెన్నయ్య, సావిత్రి దంపతులు కూడా నివాసం ఉంటున్నారు. వారిని కూడా అంటే విచారించడం జరిగింది. ఈ పెన్నయ్య, సావిత్రి దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ గోవింద హరి భార్యకి 2 స్నేహితులు, సావిత్రి, నాగవేణి 2 స్నేహితులు కావడము, సావిత్రి భర్తతో ఎవరైతే పెన్నయ్య ఉన్నారో సావిత్రి భర్త ఆయనతో గొడవ పడినప్పుడు నాగవేణి వారి ఇంటికి వెళ్ళి తరచూ వెళ్ళేది. తన భార్య సావిత్రికి లేనివేను చెప్పి తనకు దూరం పెంచి మనస్పర్ధలు పెంచేలా చేసిందని పెన్నయ్య ఈ నాగవేణి పైన పగ పెంచుకోవడం అయితే పెంచుకున్నాడని వినిపిస్తుంది. అయితే ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు ఈ పెన్నయ్య. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి బాబునైతే ఇంట్లో ఉంచినటువంటి నాగవేణి దంపతులు బయటకు వెళ్లడం గమనించి బాబుని ఎత్తుకెళ్లి గొంతు నీలమైతే చంపి గోన సంచిలో చుట్టి దోబీ ఘాట్లోకి విసిరివేశాడు. ఈ పోలీసుల దర్యాప్తులు అయితే ఈ హత్య ఉదంతం అనేది వెలుగు చూసింది. దీనిపైన పోలీసులు అయితే నిందితుడిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ అయితే చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ జీవన్.